తీసుకున్నాం. అంతేనంటారా? అంటే పాలసీ అనౌన్స్ చేసినా కూడా అమలు 5వ తారీఖు నుంచి అట్లా చూసి చేస్తాం. ముందు అమలు అనౌన్స్ చేస్తాం. దేనికి? ఇప్పుడు ల్యాండ్స్ కు సంబంధించి మీ అందరు చూస్తూనే ఉన్నారు. 22A ఫ్రీ ల్యాండ్స్ చేసేసి ఏ విధంగా గత ప్రభుత్వంలో పెద్దలు కానివ్వండి, లేకపోతే చాలా మంది దళారులు కానివ్వండి, ఏ విధంగా ఈ భూముల్ని దోచేయటానికి ప్రయత్నం చేశారో మనం కూడా చూస్తున్నాం. ఇప్పటికే 22.95 కోట్ల రూపాయల ఖర్చుతో 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వ ముద్ర, అంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పిచ్చితో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన ఆస్తి అన్నట్లు ఆయన ఫోటో వేసి ఏదైతే ఇచ్చారో వాటిని రీప్లేస్ చేస్తూ ప్రభుత్వ ముద్ర, అదేవిధంగా QR కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖకు సంబంధించి 22A నిషేధ జాబితాకు సంబంధించి ఫిర్యాదు సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేబినెట్ కు సూచించారు. రాబోయే 3 నెలల కాలంలో గ్రామ సభలు అయ్యేంత వరకు, ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్ లో చాలా మ్యానిపులేషన్ జరిగినాయి అని చెప్పేసి పేదవాళ్ల భూ హక్కుల్ని కాపాడటం కోసం వచ్చిన కంప్లైంట్స్ ను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా వెరిఫై చేయాలని చెప్పేసి చాలా మంది ఏం చేశారంటే అధికారుల్ని కూడా తీసుకున్నాం, లేదా రకరకాల అన్ని చేసి రెవెన్యూ రికార్డ్స్ ని మ్యానిపులేట్ చేశారు. వీటన్నిటిని వెరిఫికేషన్ చేసే వరకు కూడా 3 నెలలు రిజిస్ట్రేషన్స్ ఆపేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి అంతేకాకుండా ఈ మ్యానిపులేషన్స్ ని, ల్యాండ్ గ్రాబింగ్స్ ని, వీటన్నిటిని కూడా బయట పెట్టాలని మన రెవెన్యూకు సంబంధించిన ఉన్నతాధికారుల్ని జిల్లాలు పర్యటించి వీటికి పాల్పడిన వ్యక్తులు ఎంతటి స్థాయి వాళ్ళైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది. మరి మన రెవెన్యూ అధికారులందరూ కూడా జిల్లాలు పర్యటించి వీటన్నిటిని కూడా వెలికి తీస్తానికి తయారు చేస్తారని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా ఏదైతే రాళ్లు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి దాని మీద కూడా ఆయన ఫోటోలు వేసుకునే విధంగా ఏదైతే చేశారో దాన్ని పూర్తిగా ఆపాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తామండి. ఒక 3 నెలలు 22Aకు సంబంధించి ఏదైతే ఉన్నాయో చాలా కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి. చాలా మంది బెదిరించి తీసుకున్నారని, లేకపోతే రికార్డ్స్ ని మ్యానిపులేట్ చేయడం కానివ్వండి. సో ఇప్పుడు దాకా 22Aలో ఉన్నాయి కాబట్టి చాలా మంది దానికి సంబంధించిన పూర్తి సమాచారం పేదవాడి దగ్గర లేకపోవడం మూలంగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఏదైతే కంప్లైంట్స్ వచ్చినాయో ఆ కంప్లైంట్స్ ని పూర్తిగా పరిశీలించి ఒక 3 months లో ఈ కరెక్షన్స్ అన్ని చేసి అప్పుడు దాకా రిజిస్ట్రేషన్స్ ఆపమని చెప్పేసి నేను తీసుకున్నాను. మొత్తం 22Aలో ఏం జరిగింది, 22Aకి సంబంధించి 22A ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో ఫ్రీ హోల్డ్స్ గా మార్చేసి 13 lakhs acres దాకా ఉన్నాయి మొత్తం. సో వాటన్నిటి మీద ఒక సమగ్ర రిపోర్ట్ తయారు చేసి, ఎందుకంటే దీంట్లో పేదల్ని బెదిరించి లాక్కున్నారు, లేకపోతే రెవెన్యూ రికార్డ్స్ ని తారుమారు చేసి వాటిని చేజిక్కించుకున్నారు, భూ కబ్జాలు చేశారు, రకరకాల కంప్లైంట్స్. వీటన్నిటిని కూడా 3 months లో స్టడీ చేసి దాని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేసి అప్పటి వరకు ఈ రిజిస్ట్రేషన్స్ ఆపడం జరుగుతుంది. ఏదండి ఏం చేసి ఉంటే సో వాటి మీద తప్పకుండా ఎంక్వైరీ చేస్తారు. ఎవరైనా వాళ్ళు వచ్చి ఓనర్స్ కంప్లైంట్ చేసి మమ్మల్ని బెదిరించి తీసుకున్నారు, దాని మీద కూడా చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటాం. 25,000 ఎకరాలు ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ జరిగినాయి. సో ఫర్దర్ గా కూడా జరగకోకుండా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం. 25,000 ఎకరాలు కరెక్టే. కొంతమందిని బెదిరించి తీసుకున్నారని కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి.
అది ఎంతవరకు కరెక్టో ఏంటో కూడా ఒకసారి ప్రభుత్వ బాధ్యత కదా. ఎందుకంటే వీళ్ళంతా కూడా అసైన్మెంట్ పొందిన వాళ్ళు, పేదవాడు కాబట్టి, భూమి లేని నిరుపేద కాబట్టి ప్రభుత్వం వాడి జీవన ప్రమాణాలు పెంచడం కోసం లేకపోతే ఉపాధి కోసం భూమి ఇచ్చింది. అటువంటి భూమిని బలవంతుడు లాక్కున్న పరిస్థితుల్లో ఒకవేళ కంప్లైంట్ వస్తే దాని మీద తప్పకుండా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఖాళీగా ఉన్న రాళ్ల మీద తీసేస్తారని అంట. ఖాళీ ఇంకా పెగ్గింగ్ చేయని రాళ్లు ఉన్నాయి కదా, వాటిల్ని వాడరని చెప్తారు. ఆ ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. గ్రానైట్ అది కూడా గెలాక్సీ స్టోన్ అని కూడా స్పెసిఫికేషన్ ఇచ్చారని చెప్పి చెప్తారు. మెడికల్ కాలేజ్ చాలా మంది కాంట్రాక్టర్లు ఆ రోజు టెండర్లో పార్టిసిపేట్ చేసి ఇది ఉంటాయి కాబట్టి లిస్ట్ కావాలంటే ఇస్తాం. ఎవరెవరు సప్లై చేశారో మీరు అడిగారు కాబట్టి తప్పకుండా తర్వాత ఇస్తాం. అంటే గవర్నమెంట్ లో మేము ఎమ్మెల్యేగా ఉన్నాం. అదే సెకండ్ ఫేజ్ లో ఉన్న కాలేజెస్ ని మన గుజరాత్ లో ఉన్న ఏదైతే పీపీపీ మోడల్ ఉన్నాయో దాన్ని స్టడీ చేసి ఏ విధంగా చేయాలని నెక్స్ట్ కేబినెట్ కి తీసుకురావడం జరుగుతుంది. అవును అవును 24-25కి 100 సీట్స్ తో స్టార్ట్ చేస్తాం. 24-25లో ఇచ్చిన వాటిలో 24-25 స్టార్ట్ చేస్తాం. లెక్కర్ పాలసీ అందరికీ దేశంలో ఎక్కడైతే బెస్ట్ పాలసీ అమలు అవుతా ఉందో ఆ పాలసీని అడాప్ట్ చేస్తాం. ప్రజల ఆరోగ్యం అత్యంత ముఖ్యం, క్వాలిటీ ముఖ్యం, ప్రజలు ఆమోదించిన బ్రాండ్స్ ని ఈ రాష్ట్రంలోకి తీసుకురావాలని ముఖ్యం. స్వార్థం కానీ లేకపోతే గుత్తాధిపత్యం కానీ ఉండకోకుండా అన్ని బ్రాండ్స్ కి దేశంలో లేకపోతే మన రాష్ట్రంలోనే గతంలో ఏదైతే అందుబాటులో ఉన్న బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ అన్నింటినీ తీసుకురావటం, పేదవాడి ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణలో తీసుకుని మరి రేటు ధరలు నిర్ణయించడం, ఇవన్నీ కూడా అంటే పాలసీ ఇంకా ఫైనలైజ్ కాలేదు కదా, దాంట్లో తెలుస్తుంది ఎవరు రన్ చేసేది ఏంటని. ఏమండి ఇంకా కొన్ని పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా కొన్ని జిల్లాల్లో